వస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తే. కాబట్టి గోమాత, ఆ తల్లి గోమాతగా ఉంటుంది. మీరు వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారనుకోండి, అంతే, ప్రత్యక్ష కైంకర్యం అయిపోయినట్టే అమ్మవారికి. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి, అంటే ఏ కంచి పీఠం లాంటిదో శృంగగిరి పీఠం లాంటిదో పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు. ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు, ప్రతిరోజు చేస్తారు పీఠంలో. ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు. కానీ ఏనుక్కి పూజ మొదట చేయరు. మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకే, గోవుకే మొదటి పూజ. గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి. అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు. ఆవుకి పూజ చేశాక ఏనుక్కి పూజ చేస్తారు. చిత్రం ఏంటంటే కొన్ని కొన్ని ఆవులు ఎంతగా అలవాటు పడిపోయి జీవితాల్లో అంతర్భాగం అయిపోయి అంటే, భగవాన్ రమణుల ఆశ్రమానికి ఎవరో ఒక ఆవును తెచ్చి ఇచ్చారు. మాకెందుకు ఆవన్నారు.